పార్లమెంట్లో ఇండియా కూటమికి సంబంధించిన విపక్ష నేతలను 141 మందిని ఇక సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు ధర్నాలకు దిగింది. ఇదే నేపథ్యంలో ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక ధర్నాకు దిగారు. అయితే ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇక విహెచ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఎట్లా చూస్తారు సార్ ఈ 141 మంది విపక్ష సభ్యులను, అందులో ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులను సస్పెండ్ చేయడం ఎట్లా చూస్తారు? ఇండియా కూటమి ఎంపీ తప్పనిసరిగా మాట్లాడే అధికారం ఉన్నది. పార్లమెంటులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గతంలో జరిగిన రోజే మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్. అది ఎవరు ఇచ్చారు? పాసులు ఒక బీజేపీ ఎంపీ ఇచ్చారు. మరి అతని మీద వివరణ ఇవ్వాలి కదా. అమిత్ షా డ్యూటీ అయింది. నువ్వు లోపలికి వస్తున్నప్పుడు ఇదే సంఘటన జరుగుతుందని మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? నువ్వు ఇక్కడ పార్లమెంట్గా నువ్వు సరి అయిన సెక్యూరిటీ ఇవ్వకపోతే దేశ బార్డర్లో నువ్వు ఏమి ఇస్తావని నేను అడుగుతున్నా. బార్డర్లు ఏమవుతుందో నీకేం తెలుస్తుంది? ఇవాళ ఇక్కడ పార్లమెంట్లో జరిగిందే నీకు తెలియకపోతే బార్డర్ దగ్గర ఏమైంది? దేశానికి ఇలాంటి హోమ్ మినిస్టర్ ఉండడం నాకు బాధగా ఉన్నది. ఎందుకంటే ఆయన ఎక్కువసేపు రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టడం, కొత్త ప్రభుత్వాలను తెచ్చుకోవడం జరుగుతుంది తప్పితే దేశంలో సెక్యూరిటీ గురించి ఆయన ఆలోచన లేదు. కాబట్టి ఇవాళ మేము అడుగుతున్నా, దానికి జవాబు చెప్పలేక 143 మందిని సస్పెండ్ చేసింది అనేది నా ఉద్దేశం. సార్ గతంలో చూసినాము, ఏదైతే రాహుల్ గాంధీ ఒక వ్యక్తిగత విషయాలపైన మోదీ పైన మాట్లాడారని ఆయనని సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడింది. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేదు బీజేపీ అంటే మీరు ఏం చెప్తారు? చూడండి, ఆనాడే తెలిసిపోయింది రాహుల్ గాంధీ ఎలాంటి తప్పు చేయకపోతే సూరత్లో ఇచ్చిన ఒక కేసు మీద ఇమీడియట్గా జడ్జిమెంట్ రావడం, ఆ జడ్జిమెంట్ రావడంతో ఇమీడియట్గా ఢిల్లీకి రావడం, పార్లమెంట్ సెక్రటరీకి ఇవ్వడం, సస్పెండ్ చేసినప్పుడే అనుకున్నా. ఇప్పుడు అది అప్పటి నుంచే స్టార్ట్ అయింది డిక్టేటర్ పరిపాలన. ఇప్పుడైతే పూర్తి డిక్టేటర్. వెనకడికి రాజుల చంపేరా లోపలేరా అంటే అడిగేటోడే లేడు. మాట్లాడే గొంతును నొక్కేస్తున్నా అనేది ఇది నిదర్శనం. దాని గురించే ఇది సేవ్ డెమోక్రసీ. ఇక దళిత, ఆదివాసీ, ఇక గిరిజన యొక్క గొంతుగా పార్లమెంటు వ్యవస్థ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఎంపీలను సస్పెండ్ చేయడం అని అంటే దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు ఏమి డెమోక్రసీ లేదు. ఇక చూసేది ఏముందండి? పోయే కాలం వచ్చినప్పుడు ఏదన్నా చేసిపోతున్నాడు. పోతే ఇంత రాయి వేసిపోతాడు కదా. ఆ భయంతో ఇవన్నీ చేస్తుండే. ఎందుకంటే 2024లో ఆయన ప్రభుత్వం రాదు కనుక ఈ ఇండియా కూటమి వస్తుందని సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తీసుకున్న నిర్ణయం మీద వీళ్ళకి ఏడవుతుందని దాన్ని వీళ్ళు ఎలక్షన్లో వాడుకోడు. మరి నువ్వు చేసేది తప్ప కదా, దానికి వివరణ ఇవ్వాలనా లేదా? నువ్వు వివరణ ఇవ్వవు. 143 మంది సంతకం చేసినట్టే ఏమనాలి? సస్పెండ్ చేసింది అంటే అన్డెమోక్రటిక్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తున్నది అర్థమవుతుంది అనేది నా ఉద్దేశం. ఇక నిన్న ఏదైతే అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? చూడండి, శ్వేతపత్రం అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు, ఎంక్వైరీ చేయాలి, జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయమన్నారు. చేసిన తర్వాత ఫలితాలు ఎట్లా వస్తుందో దాని మీద మేము మాట్లాడతాం. ఎందుకంటే మాకు డౌట్ ఉన్నది దీని మీద. కొంత లావాదేవీలు జరిగినాయి, అది కరెక్టే కదా అని మేము డైరెక్ట్ చేయలేం కదా. అందుగురించి ఎంక్వైరీలు ఏమవుతుందో ప్రజలకు తెలియాలి కదా. ప్రజలే కదా ట్యాక్స్ కట్టేది. ప్రజలే. మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా మేమే తెచ్చినాం కదా. కనుక ప్రజలకు తెలియాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఆ తర్వాత ఏమవుతుంది అనేది ఆ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత మళ్ళీ నీకు కామెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ. సరే, ఇంకొకటి, ఇక ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ? ఇప్పటికే ఆ ఇష్యూ పైన, ఈ అంశానికి సంబంధించి పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకో 3 నెలలు ఉన్న నేపథ్యంలో ఏం కాదయా, ప్రజలు ఎలక్షన్ కమిటీ టైం మీద చేస్తుంది. ఇది గ్రామాలలో ప్రచారం చేస్తాం, వాడవాడలలో ప్రచారం చేస్తాం, అందరికీ చెప్తాం ఇది అన్డెమోక్రటిక్. అంబేద్కర్నే ఖతం చేసిరు, రాజ్యాంగమే లేదు, మళ్ళీ దొరల పాలన వచ్చింది, రాజుల పాలన వచ్చిందని మేము గ్రామాలలో ప్రచారం చేస్తామనేది నా ఉద్దేశం. సార్, ఇంకోటి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అసలు ఈ ఇష్యూ పైన మొత్తానికి చర్చ జరగకుండానే ఇక ఏదైతే విపక్ష కూటమి పారిపోయింది, ఇట్లాంటి తొందరపాటు నిర్ణయంతో ముందుకు వచ్చింది, అందుకే మేము సస్పెండ్ చేశామని. పారిపోయింది కాదా, నువ్వు పారగొట్టి బయటికి వెళ్ళగొట్టి పారిపోయిందంటే అడుగుతుంటే నువ్వు జవాబు చెప్పకుండా సస్పెండ్ చేస్తావు. మేమెందుకు పారిపోయినావు? నువ్వే బయటికి వెళ్ళగొట్టినావు, అది ఇప్పుడు చెప్పు. నువ్వు మీరే వెళ్ళగొట్టిను, బయటికి సస్పెండ్ చేసిండ్రు. సస్పెండ్ చేస్తేనే కదా లోపలికి రాలేరు కదా. అది నువ్వు చేసేసి పారిపోయినరు, ఉరికిపోయినరు, అదే విధంగా దిగిపోయినరు. ఇవన్నీ
పిల్లలు మాట్లాడినట్టున్న చిన్న పిల్లలు మాట్లాడుకున్నట్టుంది. అది వాళ్ళకు సమయం వచ్చింది. ప్రజలు ఇచ్చిన హామీలు ఏది పూర్తి చేయలే. అధికారంలో 10 ఏళ్ళు ఉన్న ఉద్యోగాలు కానీ, నిరుద్యోగులు కానీ, బ్లాక్ మనీ కానీ అన్నిట్లో ఫెయిలియర్ అయింది. కాబట్టి లాస్ట్ ట్రంప్ గారు బెదిరించి ఓట్లు తీసుకోవాలని చూస్తుడు. ప్రజలు భయపడేటోళ్ళు గారు. అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసి తప్పనిసరిగా ప్రజా పరిపాలన వస్తుంది అనేది నా ఉద్దేశం. అది మహాకూటమితోటే సాధ్యమనేది నా ఉద్దేశం. రైట్. ఇది మొత్తానికి ఇది అప్రజాస్వామికము. ఖచ్చితంగా 140 మందిని పూర్తిగా ఆయన సస్పెండ్ చేయడం అంటే ఇది చాలా ప్రజాస్వామ్యానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారంటూ కూడా విహెచ్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.